గైస్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తున్నా. ఎడిటింగ్ గురించి షార్ట్ వీడియోస్ గానీ, టిప్స్ గానీ అట్లా ఇస్తున్నా గైస్. సో, మీరు ఎవరైతే ఫాలో చేసుకోలేదో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఒకసారి వెళ్లి ఫాలో చేసుకోండి. మీకు మంచి మంచి ఎడిటింగ్ టిప్స్ అయిన, ట్రిక్స్ అయినా మీకు అక్కడ దొరుకుతాయన్నమాట. ఓకే. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఫాలో చేసుకోండి. ఎవ్వని పేరు చెప్పుకొని నేను ఎగరరా బాయ్. 10 మంది వచ్చినా నాకు గుద్దలు దమ్మన్న సేపు కొట్లాడతా. ఆ గుంపులకి లొక్కనాయలే పట్టుకొని పోతా. మా అక్కేలోడే సో గైస్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో. సింపుల్‌గా నేను బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఏం చేస్తారంటే మీరు డిస్క్రిప్షన్‌లో నుంచి అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి. మీడియా పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ వీడియో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసా. ఒక్క నిమిషం. సో ఇదే అనమాట బ్యాక్‌గ్రౌండ్ వీడియో. సింపుల్‌గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత కింద ఇట్లా డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కింద వేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఏమన్నా సింపుల్‌గా ఎక్స్ట్రా పార్ట్‌ని సింపుల్‌గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి. మీడియా పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఫోటోస్ ఏదైతే ఫోటోస్ ఉంటాయో ఈ ఫోటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే. సో ఇక్కడ ఫోటోస్ అయితే ఉంటాయి. మీ ఫోటోస్ని యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ పర్పస్‌కి నేను ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం. సో ఎవరిది యాడ్ చేద్దాం. సో ఓకే. సో సిద్ధుది యాడ్ చేద్దాం. ప్లస్ పైన క్లిక్ చేసుకున్నా దీన్ని ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి. మీడియా పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకా ఫోటోస్ వస్తాయన్నమాట. ఓకే. ఫోటోస్ వచ్చిన తర్వాత ఇంకా ఫోటో అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో టైంకి ఫోటోస్ దొరికాయి గైస్. ఓకే. ఇంకో ఫోటో వచ్చింది. సింపుల్గా నేను ఇంకో ఫోటో అయితే ఈ విధంగా యాడ్ చేసేస్తున్నా. సెట్ కేస్ యాడ్ అయిపోయింది. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి ఇట్లా యాడ్ చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి. ఇంకో ఫోటో వస్తుంది. ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన. సో ఇదే ప్రాసెస్ టోటల్గా చేసుకుంటూ వెళ్ళండి. టోటల్ యాడ్ చేసేంత వరకు ఇదే ప్రాసెస్ అయితే చేసుకోండి. నేను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను. సో గైస్ అన్ని ఫోటోస్ యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్ అని ప్రోడక్ట్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకోండి. ఈ ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి 3 డాట్స్ ఉంటాయి. దానిపైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. వన్స్ కాపీ అయిపోయిన తర్వాత ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ వచ్చేసాను. బీట్ మార్క్ వచ్చేసిన తర్వాత ఈ 2 ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ 2 ఫోటోస్ చిన్న డ్యూరేషన్ ఫోటోస్ 2 ఉంటాయి. సో 2 ఫోటోస్కి పేస్ట్ చేసుకోవాలి. సింపుల్ ఏం లేదు, ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకే. సింపుల్ అది ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అనేది అక్కడ కాపీ చేసిన ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోతాయి. ఓకే. మళ్ళీ ఒక వదిలేసి పెద్ద డ్యూరేషన్ ఫోటో మళ్ళీ 2 ఫోటోస్కి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ 2 ఫోటోస్ ఉంటాయి. ఈ 2 ఫోటోస్కి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ 2 ఫోటోస్. ఇట్లానే మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో యాడ్ చేస్తాను నేను. సో గైస్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది. వీటి ఎఫెక్ట్స్ కూడా కాపీ చేసుకోండి. సేమ్ అదే విధంగా కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ వచ్చేసాను. మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసిన తర్వాత ఇక్కడ 1 ఫోటో ఉంటుంది కదా, పెద్ద డ్యూరేషన్ ఫోటోస్. ఆ ఫోటోకి పేస్ట్ చేసుకోండి. సింపుల్ ఆ ఫోటోకి పేస్ట్ చేసుకోండి. సింపుల్ ఏం లేదు, ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోద్ది. సో చూపిస్తే ఇక్కడ మీకు. సో ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ అయిపోతాయి. టోటల్గా ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఈ విధంగా అయితే ఉంటుంది. వచ్చేసి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసాను. మళ్ళీ షేక్ ఎఫెక్ట్లో వచ్చేసిన తర్వాత సో లిరిక్స్కి ఎఫెక్ట్స్ ఉంటాయి. లిరిక్స్ కూడా ఎఫెక్ట్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకునే ముందు మీరు ఏం చేసుకోవాలంటే కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంకో ఫోటోస్ ఇక్కడ మనకు ఏమంటారు టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకోటి. సో ఇక్కడ చూపిస్తా, ఈ టెంప్లెట్ అనమాట. ఓకే. ఈ టెంప్లెట్ యాడ్ చేసుకోండి. సెట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి లెటైన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టుకోండి. ఓకే. స్క్రీన్ మీద పెట్టుకుంటే ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే బ్లాక్ కలర్ ఉందో అది వెళ్ళిపోతుంది అనమాట. సో లిరిక్స్కి కాపీ చేసిన లిరిక్స్ ఉంటాయి కదా, ఆ లిరిక్స్కి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్. ఓకే. ఇక్కడ పేస్ట్ మనకి ఈ విధంగా అయితే ఇక్కడ వచ్చేసింది చూడండి గైస్. సో మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే పేస్ట్ ఇక్కడ నేను ఆఫ్ చేసేది మీకు కరెక్ట్గా కనిపించట్లేదు. ఇక్కడ చూడండి నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్. సో మనకు బ్యాక్గ్రౌండ్కి దీనికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో నేను పేస్ట్ అన్నీ చేసుకుంటా. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మొత్తం అవుట్పుట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మీ లోగోస్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసి వీడియో అనేది గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేస్తే గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది. సో ఇది గైస్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్.